సార్ నెక్స్ట్ స్పీకరు పిలిచే ముందు ఆయన గురించి భలే గమ్మత్తైన సమాచారం. ఆయన పేరు తిరుపతి, ఊరు తిరుపతి కాదు. సరే ఏంది, ఆయన పేరు తిరుపతి, ఊరు తిరుపతి కాదు. చాలా సుదీర్ఘ ప్రయాణం చేసి కరీంనగర్ నుంచి వచ్చారు తిరుపతి కుర్తాటి గారు. తిరుపతి కుర్తాటి గారు వాజ్ వెల్కమ్ సార్ స్టేజ్. Thank you so much, sir. Happy afternoon. మీది తిరుపతి అయితే నా పేరు తిరుపతి, మాది కరీంనగర్. ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు. ఇంపాక్ట్ సంస్థని స్థాపించి మాలాంటి ఇంతమందికి ఇలాంటి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పిస్తున్నటువంటి మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి తిరుపతి ఇంపాక్ట్ టీంకి, అదేవిధంగా డాలస్ గ్రూప్ టీంకి, వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి, అతనికి చిన్నప్పటి నుండి ట్రావెల్స్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు రెగ్యులర్ ట్రావెలింగ్ చేస్తూ ఉండేవాడు. ఆ ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు అతనికి 2 బ్యాగులు ఫుల్, 2 పెద్ద బ్యాగుల నిండా తనకు కావాల్సినటువంటి సామాను మొత్తం తీసుకుని వెళ్ళేవాడు. అందులో అవి డ్రెస్సెస్ కావచ్చు, అతని కాస్మెటిక్స్ కావచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఏ ఊరికి వెళ్ళినా కానీ ఒక 2 పెద్ద బ్యాగులు అతను వెంబడి తీసుకుని వెళ్ళేవాడు. అట్లా ఒకరోజు తిరుపతికి వచ్చిండు. తిరుపతికి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవడం కోసం సేమ్ అదే రకంగా 2 పెద్ద బ్యాగులు తీసుకొని వచ్చి అక్కడ దర్శనానికి వెళ్ళి అదే రకంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తిరుపతి కొండల్లో ఉన్నటువంటి మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేయాలని అనుకున్నాడు. ఆ బ్యాగులు మోసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుండేవాడు. అదంతా అబ్జర్వ్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఇంతకీ ఆ బ్యాగులో ఏమున్నాయని అడగంగానే, సార్ నాకు కావాల్సినటువంటి, నాకు ఇష్టమైనటువంటి డ్రెస్సులు, కాస్మెటిక్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆ బ్యాగులలో ఆ 2 బ్యాగుల నిండా ఏమేమి ఉన్నాయో మొత్తం లిస్ట్ అంతా చెప్పిండు. ఈ లిస్ట్ అంతా చెప్పగానే ఆ పెద్ద మనిషి ఉండి, నువ్వు ఇప్పటివరకు ఇదంతా లిస్ట్ చెప్పినావు కదా, ఇక్కడ ఈ తిరుపతి కొండల మీద ఉన్నటువంటి ఈ శ్రీవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండల్ని విజిట్ చేయడానికి అవి నీకు ఎంతవరకు ఉపయోగము, అందులో నీవు ఈ తీసుకొచ్చినటువంటి వస్తువులలో నీవు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు అని క్వశ్చన్ వేసిండు. క్వశ్చన్ అయ్యగానే అతను మొత్తం ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో ఉన్న మొత్తం ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసుకుంటే, అసలు ఇక్కడ ఈ తిరుపతిలో ఇక్కడ విజిట్ చేయడానికి తనకు నిజంగా అవసరం ఉన్నటువంటి అందులో బట్టలు కావచ్చు, ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ లాంటి ఏదైనా నిత్యావసరమైన వస్తువులు ఏమున్నాయని మొత్తం చెక్ చేసుకుంటే, వీటినన్నింటినీ తీసి ఒక పక్కకు పెట్టి అనవసరమైనన్నింటిని ఒక పక్కకు తీస్తే ఆ 2 పెద్ద బ్యాగులు కాస్త అతనికి అవసరం ఉన్న వాటిలో ఓన్లీ చిన్న బ్యాగులో పట్టేంత సరిపోయింది. ఇది అప్పుడు అనుకున్నాడు, ఆ చిన్న బ్యాగ్ పెట్టుకొని ఆ మిగతా పెద్ద బ్యాగులను తీసి పక్కకు పెట్టేసి అప్పటి నుంచి తన రెగ్యులర్ మళ్ళీ ఏ విధంగా అయితే తన టూర్స్ స్టార్ట్ చేసేవాడు, తనకు నిజంగా అవసరం ఉన్నటువంటి చిన్న బ్యాగులో ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకొని ట్రావెల్ చేసేవాడు. దాంతో అతనికి ఎనర్జీ సేవ్ అయింది, అదేవిధంగా మైండ్ చాలా పీస్ఫుల్ అయింది. ఆ ఎనర్జీ అతనికి ఉన్నటువంటి ఆ చిన్న బ్యాగ్ తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఉన్న టైంలో ఇంకా ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయడానికి అతనికి అవకాశాలు అనేది ఎక్కువ మిగిలిపోయి ఉంది. అంటే ఇప్పటివరకు చెప్పిన దీని ప్రకారం మన లైఫ్లో కూడా మనకు ఏదైతే అవసరమో అది కాకుండా అనవసరమైనటిని ఎన్నిటినో మనం మోస్తూ ఉన్నాం. అది మన ఆలోచనలు కావచ్చు, మనం వస్తువులు కావచ్చు, లేదంటే మనకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైతే మనకు నిజంగా అవసరం ఎంతవరకు ఉన్నాయి, మనం రోజు ఆలోచించే వాటిలో మనకు నిజమైన మనకు ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయి, లేదా అనవసరమైన ఆలోచనలు ఏమున్నాయి, అవన్నింటినీ తీసి పక్క పెట్టేసి అదే రకంగా రోజు మనం చేసేటువంటి పనులలో మనకు వాటి వల్ల మన జీవితానికి ఉపయోగపడేటి ఏమేమి ఉన్నాయో చూసుకొని ఉపయోగపడినటువంటి ఏవేవైతే ఉన్నాయో అన్నింటినీ పక్కన పెట్టేసి పోతే మనకు టైం మిగులుతుంది, అదేవిధంగా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతోటి ఎనర్జీ వస్తుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. ఆ ఉన్నటువంటి మిగిలినటువంటి టైంలో మన జీవితానికి ఉపయోగపడే పనులు ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు అనేది చాలా ఉంటాయి.
అందుకే ఈ రోజు నుండి ఏ ఒక్కరు కూడా మీకున్నటువంటి టైంలో, మీకున్నటువంటి టైమే కావచ్చు, మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిలే కావచ్చు, మీరు ఉపయోగించే వస్తువులే కావచ్చు, మీకు ఎంతవరకు అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే మీకు దగ్గర పెట్టుకొని మిగతా అనవసరమైనటువంటి వాటిని మొత్తం తీసి పక్కకు పెడితే మీలో ఉన్నటువంటి మీకున్నటువంటి టైము అండ్ ఎనర్జీ అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. దాంతో మనం ఎక్కడికో వెళ్ళే అవకాశాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మనకున్నటువంటి టైంని ఏదో అనవసరపు దానికి ఉపయోగించకుండా ఓన్లీ మనకు అవసరం ఉన్న దానికి ఉపయోగించుకుంటూ జీవితంలో డెవలప్ కావడం కోసం ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే క్యాచ్ చేయండి. అనవసరం మొత్తం తీసి పక్క పెట్టేసేయండి. అదే రకంగా మన ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఫ్రెండ్స్ మనకు కరెక్ట్ సపోర్ట్ చేసి మన జీవితంలో డెవలప్ కావడానికి ఉపయోగకరమైనటువంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయండి. అనవసరపు పనికి మళ్ళటువంటి ఫ్రెండ్షిప్ అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళకు దూరంగా ఉంటే మనకున్నటువంటి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతాయి, అన్ని రకాల మనకు ప్రశాంతత మిగులుతుంది. అదేవిధంగా మన జీవితంలో అనేది డెవలప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రోజు నుండి కూడా మనకు ప్రతిరోజు ఒక మార్నింగ్ లేవగానే ఒక లిస్ట్ తయారు చేసుకోండి. నేను అసలు ఈరోజు ఏం పనులు చేయాలనుకున్నా, ఆ చేయాలనుకున్న పనులలో ఏది నాకు ఉపయోగకరమైన పనులు ఉన్నాయి, ఉపయోగం లేని పనులు ఏమున్నాయి, నేను చేసే పనులు నాకు ఎంతవరకు నా జీవితానికి ఎంత ఉపయోగకరమైనవి అవనేది ఒకసారి చెక్ చేసుకొని ఓన్లీ మన జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి పనులు మాత్రమే చేయండి. మిగతా టైంలో ఇంకా మన జీవితానికి ఉపయోగపడేటువంటి అడిషనల్ వర్క్స్ ఎన్నో చేయడానికి మనకు అవకాశాలు అనేది వస్తూ ఉంటాయి. సో ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఇంపాక్ట్ తిరుపతి టీంకి, అదేవిధంగా ఈ డాలర్స్ టీంకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇంపాక్ట్ తిరుపతి టీం తిరుపతికి సన్మానం చేస్తుంది. డాక్టర్ కిరణ్ సార్, ప్లీజ్. అలాగే సురేంద్ర గారు. సార్, షాల్.